ఓం భీం అహం. భానుమతి గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ నేర్చుకున్నా. ఓం భీం అహం. పూజ చేసుకుంటున్నట్టుండు. ఈ అక్క ఫోన్ అయితే పోతా నీ ఓం భీం అహం. ఓం భీం అహం. ఓం భీం అహం. నమస్కారం స్వామి, నమస్కారం స్వామి. ఓం భీం అహం. ఓం భీం అహం. స్వామి, వారం రోజుల నుంచి కాళ్ళన్నీ తిమ్ముర్లు ఎక్కుతున్నాయి స్వామి, కాళ్ళ రెక్కలన్నీ మరుపుతున్నాయి స్వామి. నాకేమైంది స్వామి? నాకు దయ్యం పట్టేట్టుంది స్వామి, నాకు భయం అవుతుంది స్వామి. స్వామి, నాకేమో అనుమానం వస్తాను స్వామి. నాకు వారం రోజుల నుంచి కాళ్ళన్నీ తిమ్ముర్లు ఎక్కుతున్నాయి స్వామి. ఒకటే అనుకుంటు స్వామి, కాళ్ళ రెక్కలన్నీ. నాకేమో అనుమానం వస్తాను స్వామి, నాకు దయ్యం పట్టేట్టుంది స్వామి, భయం అవుతుంది స్వామి. ఆహా అట్లనా? వీని గుండు గీకి ఇక గుడి చెయ్యాలి. ఒరే కనుక, ఈ 2 తెల్ల పేపర్లను నీళ్ళల్లో ముంచి తీయి. నీకు పట్టింది దయ్యమా భూతమా తెలుస్తుంది. ఏంది ఈ తెల్ల పేపర్లు నీళ్ళలో ముంచుతాయి అన్న? దయ్యం భూతాలు తెలుస్తుందా? స్వామిని చూస్తే భయం అవుతుంది. ఓం భీం అహం. సైసుకోండయా, సైసుకోండయా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. సైసుకోండయా. సహించుకోండి ఆయన. స్వామి అని పేరు చెప్పకు స్వామి. ఆడోసారి నాకు ఊరవుతల గోరిళ్ళలా కనబడ్డాడు స్వామి. అని పేరు చెప్పు స్వామి, అని పేరు చెప్తేనే భయం అవుతుంది స్వామి. ఓం భీం అహం. తక్కుటమారా అహం అహం. తేరా కనుక పైసల్లే. నేను పైసలు తీసుకుంది ఏ పని చెయ్యా. పైసల్లే. పైసలా? పైసలా? ఇత్త ఇత్త ఇత్త. తేరా. సంసారి సంఘం అంట నూకులింగం అందనట. సంసారి సంఘం అంట నూకులింగం అందనట. ఊకో ఊకో అబ్బ కదప్ప. సైసుకోండయా. స్వామి, పేపర్లో ముంచి తీస్తా, ఆ పేరు మాత్రం తెలవకు స్వామి. ఒరే కనకయ్య, ఒక పేపర్లో దయ్యపు కాలు వచ్చింది, ఇంకొక పేపర్లో దయ్యపు చేయి వచ్చింది. నీ కాళ్ళు యోతులకు దయ్యమే పట్టిందిరా. మొత్తం భూతం పట్టింది నీకు. అయ్యో స్వామి, నాకు భూతమే పట్టిందా స్వామి? ఈ విషయం నా పెళ్ళని తెలియదా స్వామి? మరి ఎట్లా పోవాలా స్వామి? నాకు భయం అవుతుంది స్వామి. ఈ మహమ్మారిని ఎల్లగొట్టాలంటే 5,000 ఇయ్యిరా. ఈ భూతంను ఎల్లగొడతా, నిన్ను మంచిగా చేస్తా. స్వామి, ఇంకొక 5,000 అన్న స్వామి. ఇంకో 5,000 స్వామి. ఇగో ఈ 10 పొట్లాలు ఇస్తున్నా. ఈ 10 పొట్లాలు రాత్రికి ఒక్కొక్క పొట్లం చొప్పున పొగ వేసుకొని ఆ పొగను వీరువు. 10 రోజులకు మంచిగా అవుతావు. మీద ఏ దయ్యం ఉన్నా దింకపోతుంది. రే ఇంకో ముచ్చట చెప్తాను రా వారి. పొద్దున సాయంత్రము కాళ్ళు చేతులు 150 సార్లు ఊపు ఊపు, లేకుంటే నా మంత్రం పనిచేయదురా వారి. సరే స్వామి, సరే సరే. పో పో, రోజు నేను చెప్పినట్టు చెయ్యి. సరే స్వామి, పోయేస్తా స్వామి.
ఓయ్ గా కాగితంలో కాలు చెయ్యి ఎట్లా వచ్చిందో జర చెప్పరాదు. రావే. ఛీ, నాకు సిగ్గైతుంది. అది కాదే ఓ ఎడ్డి వెంకటమ్మ. ఒక పేపర్ తీసుకోవాలి, ఆ పేపర్ మీద సబ్బు ముక్కతోటి కాలు బొమ్మ గీయాలి. మనం చూస్తే ఏర్పడది, నీళ్ళల్లో ముంచితేనే ఏర్పడుతుంది. నీకు అసలే నోటి దూరం ఎక్కువ, ఎవరికన్నా చెప్పేవు. నేను ఎందుకు చెప్తా, నేను అస్సలు చెప్పా. ఈ చిన్న ట్రిక్కే 5,000 వచ్చినాయి. వాని కాళ్ళు చేతులు 150 సార్లు ఊపమన్నా. ఇంకెందుకు పని చేయవాని కాళ్ళు చేతులు? వాడు మంచిగా అవుతాడు, ఇక తెమ్మిళ్ళు రావు. ఓహో గట్లనా, మస్తు హుషారున్నావు. ఈ రామస్వామి అంటే ఏమనుకున్నావు? సమజ్ అయిందా? మా సమజ్ అయింది కానీ గా పనికైతే శాత కాదు కానీ ఇప్పుడుగా పని ఎందుకే? వీడు ఎంత మోసాడు మోపైండ్రా. పెద్ద మంత్రగండ అని చెప్పి ఊళ్ళందరి దగ్గర పైసలు తింటాడు వీడు. వీరి భాగవతం అంతా వాట్సాప్ గ్రూప్లో వేసి ఊరంతా చెప్తారా వీని సంగతి. ఉన్నది ఉంటే ఏందే? ఎందుకు నీకు నచ్చలే? నేను నువ్వు ఎట్లా పాడానవే, నాకు అదే నచ్చింది. దాన్ని వేసుకుంటావా మరి? దాన్ని వేసుకున్నాడు కాదే, దాంతోటే ఉంటా. నువ్వు వద్దు నాకు. అదేదో మరుగు మందు పెట్టింది, అది ఎప్పటికి దాంతోటే పోతాను. 12 గంటల దాకా రాత్రలేవు, ఏం లేదు. 12 కాదే, రోజు రాకే. వీళ్ళ కాళ్ళు పడిపోయి చేతులు లేవు. ఏం మాటలు మాట్లాడుతున్నావా? అదేదో పెట్టింది, పొద్దున్నే పోతావు, వస్తా వద్దా అనుకుంటూ ఉరుకుతావు. పొద్దుగాల పోతా, పొద్దుకి పోతా, తెలంగాణ పోతా. ఎన్ని ఈ మధ్య చింతపడి చేస్తాడు, ఈ కళ్ళు మంట. నా కళ్ళకేమైంది? చూడు, నా కళ్ళు చూడు. నా కళ్ళు నువ్వు ఎట్లా పాడినవే? మరి ఎందుకు చేసుకున్నావు? అప్పుడు గమ్మత్ అనిపిస్తావు. చెటాకు లేదు కాంట. అప్పుడు కనవలేదా నీకు? కనిపించలే, నాకు కనిపించలే చేసుకున్నా. ఈ అమ్మ మళ్ళా మాట్లాడుతున్నావు. దొంగ చచ్చినోడా దిమ్మడు రమ్మని ఎట్టాను? ఏమంటున్నావే? నీ దగ్గర ఏం తక్కువ ఉందా? నా తొడంతా లేవే నువ్వు. నేను చేసుకున్నదాన్ని, అది ఉంచుకున్నది. అబ్బో బాగా చేసుకున్నావు నువ్వు నన్ను. దాని దగ్గర ఏమున్నది, నా దగ్గర ఏం లేదు. అదేమో మందు మరుగు మందు పెట్టింది, దాని దగ్గరికే పోతాను. నీకెక్కడ కనబడదు లేదా? నేను గిద్ద గిద్దున్నా అని చెప్తాను. నీ కళ్ళు మండ, మంచిగా చూడు రారా. మళ్ళీ పెళ్లి చేసుకున్నావు కదా. మాట్లాడుతున్నావే అంతే. ఏమన్నట్టు కొట్టుగానా నువ్వు? ఇప్పుడు కాదు, ఈ చుట్టూ కత్తిరితా బద్మాష్ దానా. పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావే, ఇంత పొడవులేవు. అదేమో చేసింది, ఏమైనా నన్నే కొడతాను నువ్వు. నేను ఉండద్దు నీ దగ్గర. నాకు నువ్వు అద్దే, నాకు అదే కావాలి. పోతాన్ని చేసుకోపో నువ్వు. చేసుకుంటా. నేను కాళ్ళు ఇరిగిపోను. వీనికి అన్ని సేవలన్నీ నేను చేస్తాను. దాని లెక్క పోతాడు. నేను బట్టలు దాన్ని ఓలుకోవద్దు, అన్ని నేనే చేసుకున్నా. అదేమో తిక్కుటక్క ధైర్యం ఉంటుంది, ఇది పోతాడు. ఇవ్వనికేం పని లేదు. లేని ఇవ్వనితో మాట్లాడినా వేస్ట్ అవ్వలేదు. అసలు అర్థం చేసుకోడు. నమ్మబడు బాగాను. ఏమైనా టైం దొరికితే చాలు, ఏటో పోతానని చెప్తాడు. ఏమని అట్నే ఏడ్చుకుంటా ఏం చేయాలి? అగో ఏమైందే పోరి, ఎదికెడుతున్నావు? ఏమైంది? ఏం లేదే మామ, నమ్మడు ఒకదాన్ని ఉంచుకున్నాడు. అయ్యో 12 గంటల రాత్రి దాకా అక్కడనే ఉంటాడు, దాంతోనే ఉంటాడు. నిన్ను నచ్చలేదట.
వాని సంగతి తర్వాత చెప్తూ గాని ఇగో ఇక్కడ ఒక మంత్రికుడు ఉన్నాడు. వాడు మాయలతోటి మంత్రాలతోటి మంచిగా తంత్రం కడతాడు నడదా. ఆ యంత్రంతో నీ మొగడు దారికత్తాడు. ఆ వాడు దెబ్బకు దాన్ని వదిలించుకొని నిన్ను మంచిగా చూసుకుంటాడు. నా మాట నమ్ము. నిజమేనా మావ? నేను ఇప్పుడు ఆడుకోతున్నా. సరే మావ, రేపు పొద్దుగాల పోతుంది. సరే మావ. ఓం భీం ఓం భీం హీం అహం ఓం భీం హీం అహం. స్వామి స్వామి చెప్పవే తల్లి. స్వామి, నా మొగడు నీ మొగడు పరాయి దాంతో కులుకుతాండే తల్లి, అది నాకు తెలుసు. స్వామి మీకెట్లా తెలుసు? నీ ముఖం చూస్తేనే తెలుస్తుందే తల్లి. నాకు కావాల్సింది నువ్వు ఇయ్యాలే, నీకు కావాల్సింది నేను ఇస్తా. ఏదో కావాలంటానండి, ఏదో అడుగు తిత్తా అంట. ఓ పిచ్చి తల్లి, నువ్వేదేదో ఊహించుకుంటానవే. నాకు ఫీజు పైసలు ఇయ్యాలే. అయ్యో స్వామి, పైసలా? ఇస్తా స్వామి. సరే స్వామి, పైసలే కదా. ఏమో స్వామి. ఈ మందు నీ మొగడు నిద్రపోయినాక అరికాళ్ళకు చేతులకు తలకు ఉయ్యి దాన్ని ఇడిచిపెడతాడే చిట్టి తల్లి. సరే స్వామి, మారుతాడంటావా స్వామి? తప్పకుండా మారుతాడు. నువ్వు చెప్పినట్టు జరిగితే చాలు స్వామి, నాకు అదే చాలు స్వామి. సరే స్వామి. కుక్క మొక్క దీన్ని సాంపు పనుల చెప్పు పెడితే తాగిదా దిగుతుంది. నాళ్ళ మొక్క దాని మొక్క ఏమయ్యా ఎన్నయ్యా, ఇక ఏమయ్యా, అమ్మయ్యా ఈ సామి ఇచ్చిన మందు పెడితే మంచిగానే ఇట్లనే అవుతాడు కావచ్చు, నాతోనే ఉంటాడు కావచ్చు. దాని దగ్గరికి ఓడేమో, పెట్టి చూస్తా. తండ్రి, నా భర్త నా దగ్గరే ఉండాలి, పరాయి ఆడదాని దగ్గరికి పోవద్దు. దీంతోటైనా మంచిగా కావాలి నా భర్త. రాత్రి మంచి నిద్ర పట్టిందిరా. చెట్టు లెక్క గలవా నరారి, గుట్ట లెక్క గలవా నరారి, చెట్టు నమస్కారం లెక్క స్వామి. నమస్కారం నమస్కారం. ఏమ్రా నర్సిగా, రాత్రి మంచిగా నిద్ర పట్టిందారా? పట్టింది స్వామి. మీరు ఇచ్చింది మంచిగా పని చేసింది. పొద్దుగాల 9 గంటలకు వండుకున్నా స్వామి. ఇగో ఈ 200 తీసుకో స్వామి. ఈ 200 ఇంకో 100 ఇయ్యి. ఇగో స్వామి. ఏంది కరడు కంటానవా? నీకేదో మంత్రాలు వచ్చినట్టు తంత్రాలు వచ్చినట్టు మాయలు ఉన్నట్టు కలర్ కనకపోతే నీకేమైనా మాయలు వచ్చా మంత్రాలు వచ్చా? ఇళ్ళ కాడ దించిపోసుడు తప్పించి నీ దగ్గరే ఉంది. దీని తిక్కేశం కాకపోతే మంత్రాలు ఎక్కడి తంత్రాలు ఎక్కడి? నాకు మంత్రాలు
అగో బాగా ఆలోచిస్తున్నావేంది? నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయా? పా జనకు చితకు పాయలు చేసుకుందాం. ఇది మళ్ళా మొదలు పెట్టిందే ఈ 60 ఏళ్ళకు ఫీలింగ్స్ ఏందే? నా ఫీలింగ్స్ వస్తున్నాయి, ఆగేది లేదు. నడుము ఫీలింగ్స్, బాగా ఫీలింగ్స్ వస్తున్నాయి. నడుము ఫీలింగ్స్, ఫీలింగ్స్. ఆగే. ఆగేది లేదు, ఆగే ఆగేది లేదు. ఆగే ఆగను. ఆగే. ఆగను. అయ్యో 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 సిగ్గులేదా జీడిగింజ అంటే నాకేం తక్కువ అన్నదట నీ అటువంటిది. ఏమైంది నాసడానికి? అందం లేదా, మందం లేదా? నీలాగా నేను ఏమైనా 65 అనుకుంటున్నావా? ఐఎమ్ ఓన్లీ 45. దీని వాడకం చూస్తుంటే నన్ను ఏదో చేసేటట్టున్నది. ఆగేదే లేదు, ఫీలింగ్స్ వస్తున్నాయి, ఆగేదే లేదు. కమాన్. వద్దే, వద్దు. వద్దే, వద్దు. నీ నమ్మకాలు మారా. ఇదేంటే ఇద్యా ఓయమ్మా పాయల్ 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 పాయల్. దీని అమ్మకాలు మారా. చేతగాని రోగాలు పడ రోట్లేసి నచ్చినట్టున్నది. ఒక ముద్దియవా, ఒక ముద్దియవా. నాకు నచ్చిన కోడలని నా మేన కోడలే నా తమ్ముని బిడ్డనే అని 15 సంవత్సరాలు చిన్నదైనా పట్టుబట్టి నాకు లగ్గం చేసింది. మొత్తం మా అవ్వ చేసింది. ఈ అవ్వ ఇప్పుడు వట్టిదేనా నా లొట్ట పీసు. ఎండిపోయిన గుట్టల్లో దంగిపోయిన బోరేసినట్టున్నది ఈ పని పాడుగాను. ముద్దియవా, ముద్దు కిస్, ముద్దు ముద్దు. ఆగే, ఇప్పుడు నేను మళ్ళొస్తా. 1 నిమిషం బయటకు పోయేస్తా. దీని సంగతి చెప్తా ఉండు. దీనికి ముద్దు పెట్టాలనా? అది గోసపుచ్చుకుంటాంది. ఎప్పటికి ముద్దు ముద్దు అని కలవరిస్తాంది. ఆగమ్మా, నీకు ముద్దులు పెడతా. వెంకటమ్మా, నీకు ముద్దు కావాలనా? నీకు ముద్దు పెట్టాలనా? కళ్ళు మూసుకో, ముద్దు పెడతా. ఇంట పీడికెళ్ళ శాతకాలం నాకు అమ్మ ముద్దు పెట్టదాన్ని మోసం చేసి నాకు వాత పెడతావా? నీ ఇట్లా పీడి వెళ్ళా అమ్మా మంట 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 మంట. నీ సంగతి చెప్తా, నాకు నీ సంగతి చెప్పాలి, నాకు బాగా తెలుసు. అబ్బా మంట మంట మంట. ఆగో ఏంది రాధిక, మళ్ళీ ఎందుకు ఎడుతున్నావే? నీ అవన్నీ ఏడుపుకు కర్మనంతా కొట్టుకపోతే ఎడుతున్నావు, మళ్ళీ ఏమైంది చెప్పు. అయ్యో మామ, దాంతో ఇంకపోయాడు కాదే. స్వామి దగ్గరికి వచ్చి తాయి తెచ్చా కదా, పని చేయలేదా? నీ తాయితులు పని చేయలే, మరుగు మంది పని చేయలే. దాంతో నా మొగుడు పోయిండు, అది తీసుకుపోయింది. ఎందుకు పని చేస్తుంది? పని చేయది, వాడు మంత్రగాడు అయితే కదా. ఏంద్రు గట్ల చెప్పబడుతుంది? నేను నమ్మా. ఏంది నమ్మవా? నమ్మా, అసలే నమ్మవా? ఏ నమ్మా? మనిషి బాగా ఎరుకున్నట్టుగా మాట్లాడతాను. వాని బాగతో చూస్తా బట్ నీకు వీని తల పండు వాళ్ళుగా వీని చేతిలో 10,000 పెడితే నమ్ముదావా ఇప్పుడు? మావ గారింటికి పోయి 10,000 తీసుకొచ్చిన మావ. ఓ నర్సిగా, నీ అమ్మ నీ 20,000 ఎత్తుగారా. వాడు ఇంటికి వచ్చి దించిపోసిండు. నీ కాళ్ళు ఎక్కలు మంచిగా అవుతాయి, నీ శైలి మంచిగా అవుతాయి, నీ తిమ్మిరాలు పోతాంటే మీరా. వీని పెళ్ళం ఉండవే, నా పెళ్ళానికి ఇది అసలే తెలియదు. ఓరి అవ్వ, దానికి రాత్రి అంతా దుర్గమ్మ కొలుపు, తెల్లారితే ఎల్లమ్మ కొలుపు. ఇక నా బతుకు గోవిందో గోవింద. అవును గాని మన పిచ్చి కాకపోతే ఇవాళ రేపు మంత్రాలు తంత్రం అంటే వాళ్ళు నమ్ముతారా? చెప్పుకుంటే మన ఇచ్చేది వేయటట్టున్నది. పోయి మన పైసలు మనం వసూలు చేసుకొచ్చుకుందాం పాలి. పప్పదంపా మామ
కట్ట వాని చేతిలో పెట్టే 10,000. బండ 20,000 ఇచ్చిరా. మేడం మంచి వసూలు చేద్దాం పైసలు. నా పిల్ల వద్దంటే వినదా, నడుము నొప్పి కాళ్ళు. వాని విన్ని మోసం చేసి బండి అయితే కొనుక్కున్నా. ఓం ఓం చిట్టి తల్లి ఓ పిచ్చి తల్లి ఆహా తోడుకంటివి తోండమంటివి నిద్ర అంటివి కొత్త బండి అదిరిందయ్యే చంద్రం. నర్సా ఏంద్రా చూస్తున్నావు? ఇగ్గు 4 అందుకో. అమ్మో ఇప్పుడు కానీ నేను ఆడు పోయినారనుకో నన్ను కూడా దంచుతాడు. మొదలు నా మూతికి వాత పెడతాడా? మంచిగా అవుతుంది, మంచిగా అవుతుంది. అరే నన్ను కొట్టకుండా ఒక్క మంత్రం అయితే మీ కాళ్ళు చేతులు మలబడిపోతాయి. రేయ్ మళ్ళా మంత్రాలు అంటుండ్రా, తన్నురా నీ యాప. మంత్రం ఎంత అంటే కదా. ఓం భీం అహం అహం అహం. ఏదిరా నీ మంత్రం ఏది పని చేస్తలేదురా? కాళ్ళ లెక్కలు మంచిగానే ఉండే మాకు. బాగా నాటకాలు చెప్తారు. ఏదిరా మంత్రాలేదురా? వద్దంటే ఇన్నవా? మంచిగా అవుతుంది నీకు, మంచిగా కొట్టాలి. ఓం భీం. మర్యాదగా మా పైసలు మాకు ఇయ్యి, లేకపోతే పొట్టు పొట్టు దంచుతాం. మెడలేసి చెట్టు కుర్రిస్తాం. యాబా మంత్రానికి దేవశుద్ధి చేసిన గ్రామస్తులు అంటే పేపర్ కొడుతుంది. అయ్యో అయ్యో ఆ పొరి బాంచ తప్పైపోయింది. అయ్యా తప్పైపోయింది. మా ముసలిని తెలియక ఏదో తప్పు చేసినాం. మీ పైసలు అన్ని ఇచ్చే బాధ్యత మాది. రేపు పొద్దుగాల పిలిచి నేను నా బాధ్యత నేను ఇస్తా పైసలు. మీరేం అనకుర్రి ప్లీజ్. నర్సా చూద్దాం పారా అని పెళ్ళం ఇస్తా అంటుంది కదా. పా చూద్దాం పా. చూద్దాం దా ఎన్ని రోజులు తప్పించుకుంటాడు. అప్పటి నుంచి రాకపోయినవే ఈ దెబ్బలన్న తప్పుతుండే. నా మూతికి వాత పెడతావా? మంచిగా వేసారు నీకు. పా వేడి నీళ్ళు పెట్టి స్నానం చేపిత్తప్ప, ఫీలింగ్స్ చేపిత్తప్ప, ఫీలింగ్స్ చేపిత్తప్ప. నిజమేనా? వా వెల్కమ్ టు యుఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మంచి మంచి చిత్రాలకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కూడా చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ కూడా పెట్టండి. పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టండి. కొడదాం. అదే రేంజ్ లో కొట్టాలంటే కరీంనగర్ ఊరంతా తిని రావాలి. బావా ఈ మంత్రగాడు మరి కేరళ నుంచి తీసుకొచ్చాం. అట్టి తంత్రగాడే. ఇవి మలేషియానా? ఈయనే సౌత్ ఆఫ్రికా. ఈయన కనకయ్య. ఈయన కనకయ్యది కానీ నగునూరు. నగునూరేనా? మరి ఈమె అబుదుబాయ్లో కొన్ని రోజులు పనిచేసింది. మళ్ళీ మరి మీరే మూలికలు నగునూరు పుట్టాల పూజలు చేస్తాను. ఈయన పెద్ద మంత్రకాడు.